ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు మన స్టార్ మహిళకి నెల్లూరు, వరంగల్, హైదరాబాద్, శ్రీకాకుళం నుంచి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఆలస్యం చేయకుండా ఇవాళ మన స్టార్ మహిళని మొదలెట్టేద్దాం. హాయ్ హాయ్, చెప్పండి మీ గురించి. స్వాతి. హాయ్ సుమ, నా పేరు స్వాతి. నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. హాబీస్ నుంచి డాన్సింగ్, సింగింగ్, వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. మీది తెలుగేనా లాంగ్వేజ్ లేకపోతే ఒరియానా? ఒడియా. మా మదర్ శ్రీకాకుళంలో మ్యారేజ్ అయ్యింది. అచ్చచ్చా, 5 months అయ్యి మ్యారేజ్ అయ్యింది. అందుకే ఇంకా సిగ్గు పోలేదు. ఓకే సరే, మళ్ళీ వస్తా. సరే. మాధవి. నేను హన్మకొండ నుంచి వచ్చాను. నా హ్యాబిట్స్ వచ్చేసి గేమ్స్. ఓ, హాబీస్ హ్యాబిట్స్ కలిపారు ఇవిడే. హాబిట్స్ అయింది అది. గేమ్స్ అంతేనా? ఓకే. లక్ష్మి. హాయ్ సుమా. హాయ్. నా పేరు లక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. నా హ్యాబీస్ వచ్చేసి ప్లేయింగ్ గేమ్స్ అండ్ ఖాళీ టైంలో టీవీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. వెరీ గుడ్. భాగ్యశ్రీ. హాయ్ సుమా, Hi. నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. నేను ఒక స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చి ప్లేయింగ్ షటిల్. షటిల్. ఓకే, మరి మొదలెడదామా ఫస్ట్ రౌండ్? ఓకే. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మాధవి అండ్ ఎవ్రీబడి అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, తెలుసు కదా ఈ రౌండ్ లో. తెలియకపోతే వెంటనే పాస్ చెప్పేసేయాలి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పోస్ట్ డబ్బాలో ఏం వేస్తారు? చెత్త. ఏటీఎం ఫుల్ ఫామ్ ఏమిటి? పాస్. గాలి కబుర్లు చెప్పకులో ఏ వాయువు ఉంది? ఆక్సిజన్. విమానం గాల్లో ఎందుకు ఎగురుతుంది? తెలియదు. అల్లం పచ్చడి దేంతో చేస్తారు? కుంకుడుకాయ. సాష్టాంగ నమస్కారం ఎలా చేస్తారు? తలకిందులుగా. కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకుంటారు? తెలియదండి. పోస్ట్ డబ్బాలో చెత్త వేస్తారంట. ఎక్కడేస్తారండి? మీ మా ఇంట్లో? ఇంటి వెనక ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ వేసేస్తాం. అక్కడే ప్రాబ్లం వస్తుంది అసలు. పైగా ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడతాం కదా, అవన్నీ వేసేసి అవేమో కుక్కలు చింపి పాపం ఆవులు అవే తినేసి గొంతుకు అడ్డం పడిపోయి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకే ఈ మధ్య చాలా కమ్యూనిటీస్ లో వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అని సెగ్రిగేట్ చేసేస్తున్నారు. సో అలాగే పట్టుకొని వెళ్తున్నారు. అది గనక మనం ఇంకా అమల్లోకి మా తీసుకొచ్చినట్టు సైడ్ చెత్త అతను రోజు వస్తాడు. మేము ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఉంటాం. స్వచ్ఛ భారత్ లో కూడా పలుకుపడి మేము ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఉంటాం. మాకు సైట్ చెత్తవాడు వస్తాడంట. మనం ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నా, మనం మంత్రులమైనా మనము ఖచ్చితంగా పాటించాలి ఇదంతా. ఓకే. ఓకే. ఉగాండాలో చార్లెస్ ఒబాంగ్ అని బాగా పలుకుబడి ఉండేటువంటి ఒక అతను మంచి మంచి పదవులను అధిరోహించాడు, మంత్రిగా కూడా చేశాడు. పోయే కాలం ఎగరబడింది. అయితే సంపాదించిందంతా అక్రమ సంపాదనే. అందరికి వాళ్ళకి వీళ్ళకి అన్ని లంచాలు ఇచ్చి మొత్తానికి పనులన్నీ చేయించుకున్నాడు. డబ్బులు బాగా కూడబెట్టుకున్నాడు. కొన్ని లక్షల కోట్ల ఆస్తుంది. పోయే టైం వచ్చినప్పుడు గుర్తొచ్చింది అనమాట, అమ్మో నేను పైకి వెళ్తే నరకంలో నాకు విపరీతమైన శిక్షలు వేస్తారు, ఎందుకంటే కింద మనం ఒక్క మంచి పని కూడా చేయలేదు అని కొడుకుల్ని, కూతుర్ని, వాళ్ళ ఆవిడ్ని పిలిచి చెప్పాడంట. చూడు, పైకి వెళ్ళిన తర్వాత నేను దేవుడికి లంచం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి డబ్బులు కావాలి, మీరు ఖచ్చితంగా నాకు భారీ శవపేటిక, అందులో కొన్ని లక్షల రూపాయలు పెట్టేయాలి అన్నారంట. దేవుడికి లంచం ఇవ్వడం ఎక్కడైనా విన్నారా మీరు? కానీ ఇది నిజంగా జరిగినటువంటి నిజం. మన అందరం కూడా ఎప్పుడో అప్పుడు వెళ్తాం కదా. ఎవరు ఫస్ట్ వెళ్తే నేను ముందే చెప్తున్నా, ఒబాంగ్ గురించి తెలుసుకోవాలి. ఓకేనా? ఒబాంగ్ అక్కడ దేవుడికి లంచం ఇచ్చాడా లేదా, ఈలోగానే వీళ్ళు లాక్కున్నారా ఇక్కడ? అలాగే తెలుసుకొని చెప్తాను. అందరి మొహాల్లో రక్తపు చుక్కలేదు. నేను వెళ్ళాలి ఇప్పుడు, నేను వెళ్ళనురా నాయను. కోరి కోరి చావుని ఎవరైనా కోరుకుంటారా సుమా? ఇలా కూడా జరుగుతుంది చూసారా. అసలు మనుషులకి ఆశ అనేది ఇక్కడ తీరటం లేదు. లేదు సుమా, అక్కడికి వెళ్ళి కూడా దేవుడికి లంచం ఇచ్చేద్దామని నీకుందిలే. తర్వాత ఏటీఎం ఫుల్ ఫామ్ పాస్. గాలి కబుర్లు చెప్పకులో ఏముంది? ఆక్సిజన్ ఉంది. విమానం గాల్లో ఎందుకు ఎగురుతుంది? తెలియదు. తెలియదు, కాదు, కూడదు అనకూడదు. అల్లం పచ్చడి కుంకుడుకాయతో చేస్తారు. సాష్టాంగ నమస్కారం తలకిందులుగా చేస్తారు. 4 రాంగ్ చెప్పారు, 40 పాయింట్స్. ఇప్పుడు భాగ్యశ్రీ రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తాజ్ మహల్ ని దేంతో కట్టారు? తాజా పాలకూరతో. కిటికీలకి కర్టన్స్ ఎందుకు వేస్తారు? ఏనుగులు రావు. ఆమ్లెట్ ని దేని మీద వేస్తారు? నేల మీద. పాలపిట్ట ఏ కలర్ లో ఉంటుంది? నలుపు. ఏ గ్రహానికి భూకంపం వస్తుంది? నెల్లూరుకి. ఏ వాహనానికి స్టీరింగ్ ఉంటుంది? కార్కి. పాలపుంతల్లో ఏముంటాయి? మనీ. ఒకప్పుడు చెన్నపట్. ఓకే. తాజ్ మహల్ ని తాజా పాలకూరతో కట్టారు. ఓకే. కిటికీలకి కర్టెన్స్ ఏనుగులు రాకూడదని వేస్తారంట వీళ్ళు. ఆమ్లెట్లు నేల మీద వేస్తారు. పాలపిట్ట నల్లగా ఉంటుంది. ఏ గ్రహానికి భూకంపం వస్తుంది? నెల్లూరు ఒక గ్రహమా? సెపరేట్ గ్రహమా అది? ఏ వాహనానికి స్టీరింగ్ ఉంటుంది? కార్. కార్. కరెక్ట్ ఆన్సర్.
పాలపుంతలో ఏముంటాయి? డబ్బులు. డబ్బులు. నీకు కూడా ఓబాంగ్ లాంటి కోరికలు ఉన్నట్టున్నాయి. పాలపుంతల్లో కూడా డబ్బులు కావాలంట. 6 రాంగ్ 60 పాయింట్. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నారు క్యాజువల్ గా. వైఫ్ అంటుంది కదా హస్బెండ్ తో, ఏమండి ఏమండి నాకు కడుపులో మంటగా ఉందండి అంటుంది. ఎప్పటి నుండే అని హస్బెండ్ అడుగుతాడు వైఫ్ ని. అప్పుడు వాళ్ళ వైఫ్ సమాధానం ఏమిస్తుందంటే, ఏమిస్తుంది సుమా చెప్పు? పక్కింటి ఆవిడ పట్టు చీర చూసినప్పటి నుంచండి అంటుంది. అంటే ఆవిడ నగలు తెచ్చుకున్నప్పటి నుంచి నాకు కడుపులో మంట అండి అని అది చెప్పి ఫస్ట్ కళ్ళల్లో మంట వస్తుంది, తర్వాత కడుపులో ఏదో మంటగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకి మన ఆయనల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్. లక్ష్మి నువ్వే ఇప్పుడు రెడీయా? రెడీ. మీకు ఎప్పుడైనా కడుపులో మంట వచ్చిందా? లేదు సుమా. ఒక్కసారి కూడా? పెళ్ళైతే కదా సుమా నేను చాలా వచ్చేది. పాజిటివ్ గా నీకు పెళ్లి కాలేదా ఇంకా? అవ్వలేదు. అయ్యో అందుకనే పెళ్ళైతే ఖచ్చితంగా వస్తుంది కదా. నేను చాలా పాజిటివ్ గా అంట. పెళ్ళైన తర్వాత అన్ని పోతాయి. పెళ్ళైతే అన్ని వస్తాయి. నీకు పెళ్ళయిందా? లేదు, నాకైంది. మీ కడుపులో మంట వచ్చిందా? రాలేదు. వచ్చే అవకాశం వాళ్ళ ఆయన ఇవ్వట్లేదు. ఆయన జెలూసిల్ బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు వెనకాల. సుమా గారు మీకు వచ్చిందా ఎప్పుడైనా? నాకెందుకండి వస్తుంది కడుపులో మంట? రోజుకి 4 రకాల చీరలు కట్టుకుంటున్నా. ఎవరికైనా నన్ను చూసి కడుపులో మంట, కళ్ళల్లో మంట, కుదిరితే ముక్కులో కూడా మంట రావాలి. కానీ ఎందుకంటే బేసికలీ వ్యామోహం లేదు వీటి మీద, అందుకని రాజీవ్ గారు కొనరా? అంటే నేను అడగను. పాపం ఎప్పుడైనా కొంటారు కానీ మనకి కొన్నా కూడా వాటిని కట్టుకునే భాగ్యం ఉండదు అనమాట. వాటి మీద ఉండదు అసలు, అది ఇంట్రెస్ట్ ఉండదు. అది ఆయన చాలా అదృష్టవంతుడు ఈ విషయంలో. చీరలు కొనిపెట్టు ఇవన్నీ ఊరికే అంటాను కానీ నిజానికి ఏం జరగదు అక్కడ. లక్ష్మి రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒకప్పుడు చెన్నపట్నం అని ఏ నగరాన్ని అనేవారు? హైదరాబాద్ ని. తలలో పేలు పోవాలంటే ఏం చెయ్యాలి? పేలాలు తినాలి. పాపిడిలో పెట్టుకునే బిళ్ళని ఏమంటారు? ముక్కు పుడక అంటారు. గోరింటాకు పెట్టుకుంటే ఏ కలర్ లో పండుతుంది? నల్ల కలర్ లో. నాన్ వెజ్ లో దేనికి ముళ్ళుంటాయి? చికెన్ కి. కార్ టైర్ లో ఏం నింపుతారు? పెట్రోల్. మనసు ఎప్పుడు ఉప్పొంగుతుంది? ఏడ్చినప్పుడు. సాయిమా. ఒకప్పుడు చెన్నపట్నం అని ఏ నగరాన్ని అంటారు? హైదరాబాద్. తలలో పేలు పోవాలంటే పేలాలు తినాలంట, తెలుసా? మీకున్నాయా తలలో పేలు? లేవు. ఏయ్, నిజం చెప్పాలి. లేవమ్మా, లేవు. కావాలంటే చూస్తురా. అవును, చూస్తా చెప్తున్నా. చూసేస్తా. సరే రా చూస్తూ. కానీ అదంతా ఒక ఫేజ్ కదా. స్కూల్లో ఉండే టైంలో కంపల్సరీ ఎవరో ఒకళ్ళ తలలో ఉంటది. మా ఇట్నుంచి పిల్లల ఎగురుతుంది. పిల్లలు రోజు ఇన్ని పేర్లు ఉంటాయి, రోజు చూసి చూసి చూసి. అదే ఇదే ఇప్పుడు మాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో ఎవరికైనా ఒకళ్ళకి ఆ క్లాస్ లో వచ్చిందంటే వచ్చేస్తుంది అందరికి. అప్పుడు మేము మదర్స్ అందరం టైప్ చేసి సంబడి ఈస్ హ్యావింగ్ లైస్ ప్లీజ్ వాష్ ద హెయిర్ అని పెడతాం. చాలా నీట్ గా. ఒకప్పుడు వాట్సాప్ లో మెసేజ్ పెడతావా సుమా? ఒకప్పుడు ఈ వాట్సాప్ లు ఫేస్బుక్ లు లేవు కాబట్టి అమ్మలకి ఏంటి పని? మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత రావే కూర్చో. అంటే పని పాట లేకపోతే పేర్లు తీస్తారంట. అవును, అది పెద్ద ఇంట్రెస్టింగ్ వర్క్ తెలుసా? ఎన్ని చంపావే? అప్పుడు ఇదే మాట్లాడుకునే. బా ఇందాకే 10 నొక్కానే. నీకు ఇష్టమా సుమా? ఇప్పుడేమో అసలు టైమే దొరకట్లేదు. ఇక్కడ నొక్కడంతోనే అయిపోతుంది. ఈ నొక్కడాలు లేవు అసలు. అంటే మొబైల్ మనం మన కల్చర్ ని మర్చిపోతున్నాం. పేర్లు చూడడం అనే మన కల్చర్ ని మనం మళ్ళీ ప్రారంభిద్దాం. ఓకే? 24 hours వాట్సాప్. ఇప్పుడు చూసుకున్నాం ఎంతసేపు వాట్సాప్ ఫేస్బుక్ లేనా? ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ పిల్ల తల్లోనో మీ అత్తగారి తల్లోనో పేర్లు చూడండి. డోంట్ ఫర్గెట్ అవర్ కల్చర్. బెటర్ బీ ఇన్ మై వే. అంతెందుకు మీదే చూస్తాం సుమా. నాదా నేను వెళ్ళేటప్పుడు ఈ విగ్ ఇచ్చేసి వెళ్తాను, చూసుకుంటుంది. ఓకే? అయ్యో అవునా? మళ్ళీ రేపు రాగానే తిరిగిచ్చే, ఏమైనా ఉంటే చంపేసి. ఓకే? అలాగే. పాపిడిలో పెట్టుకునే బిళ్ళ అంటే ఇవిడ చాలా సేపు ఆలోచించి పుడక అన్నారు. దేవుడి దయ వల్ల గోరింటాకు పెట్టుకుంటే నల్లగా అవుతుంది. నాన్ వెజ్ లో చికెన్ కి ముళ్ళుంటాయి. కారు టైర్ లో పెట్రోల్ నింపుతారు. మనసు ఏడ్చినప్పుడు ఉప్పొంగుతుంది. 7 రాంగ్ 70 పాయింట్లు. స్వాతి సిగ్గుకి క్వశ్చన్స్. సిగ్గుతో ఉబ్బు తబ్బిబ్బైపోతున్నటువంటి స్వాతి. స్వాతి రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిత్రగుప్తుడు ఎవరి దగ్గర పనిచేస్తూ ఉంటాడు? రావణాసుడి దగ్గర. అధా పాతాళం ఎక్కడుంటుంది? ఇక్కడే. సాధారణ మనిషికి ఎన్ని దంతాలుంటాయి? 1. తేలు ఎప్పుడు కుడుతుంది? స్నానం చేసినప్పుడు. గొర్రెతోక ఎంత పొడవు ఉంటుంది? 1 సెంటీమీటర్. గుర్రం ఎన్ని కాళ్లతో పరిగెడుతుంది? టైమ్ అప్. చిత్రగుప్తుడు రావణాసురుడి దగ్గర ఉంటాడు. అధా పాతాళం అంటే ఇక్కడే. సాధారణ మనిషికి 1 దంతమే ఉంటుంది. నువ్వు అసాధారణ మనిషివి. నీకు ఎన్ని దంతాలు ఉన్నాయి? 32. తేలు స్నానం చేస్తున్నప్పుడు కుడుతుందంట. మంచి టైం చూసుకుని కుడుతుంది.
గొర్రెతోక 1 సెంటీమీటర్ ఉంటుంది. 5 రాంగ్, 50 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. ముందు స్వాతికి చూడు. రజనీకాంత్. ABCD. ఏ రజనీకాంత్. బి చిరంజీవి. సి సి శృతి హాసన్. డి నవదీప్. ఫైనల్. ఏ రజనీకాంత్ అంట. కరెక్టా? రజనీకాంత్ కాదా? ఎస్ కరెక్ట్. రజనీకాంత్ కాదే, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. బాలకృష్ణ గారేమోనని చూద్దాం. నెక్స్ట్ చిరంజీవి. బి చిరంజీవి. ఇది కరెక్టే. చూద్దాం. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వను కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో. చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఏంటమ్మా మీ గోల. ఏమన్నావు? శృతి హాసన్ అన్నావు కదా. కాదు. ఎందుకో ఆ ముక్కు పుఠాలు చూస్తూ ఉంటే నాకు రంగం సినిమాలో హీరోయిన్ కార్తీక ఏమో అనిపిస్తోంది. అయ్యో పాపం. అయ్యో పాపం. చూసావా? అందుకే 2600 ఇక్కడ. ముక్కు పుటల్ని కూడా నేను గుర్తుపట్టగలుగుతాను. డి. ఏమిటి నవదీప? ఆడా మగ తేడా తెలియట్లేదు నీకు? అది ఆడా. తెల్లగా కనిపించగానే నవదీప్ అనేస్తావా? దట్ ఈస్ శృతి హాసన్. కాదు. ఒకటే కరెక్ట్. 10. లక్ష్మి చూడు. సి శర్వానంద్ సుమా. ఓకే. ఏ రామ్. బి సుహాసిని. సి శర్వానంద్. డి శ్రేయ. ఫైనల్. ఏ రామా? ఏమంటారు? కాదు. రామ్ కాదు. అల్లు అర్జునా? మీరిద్దరు అల్లు అర్జున్ అనుకుంటున్నారు. నువ్వు? రామ్ అల్లు అర్జున్ కాదు. నాగశౌర్యం. అది ఏమో. అది ఏలో బొట్టు పెట్టుకొని ఒక హీరో, బిలో బొట్టు పెట్టుకున్న ఒక హీరో వచ్చారు. అది బి. బి అల్లరి నరేష్. అల్లరి నరేష్. అల్లరి నరేష్. అల్లరి నరేష్. నరేష్. మీరేమన్నారు? సుహాసిని గారా? ఏ కళ్ళతో చూసారండి ఆ కళ్ళని మీరు? నా ఫ్యాన్ అని అలా కనిపించేసింది నాకు. అలా సుహాసిని గారిలా కనిపించి మీరు కూడా ఆడా మగ తేడా లేకుండా చేసేసారు. బి చూద్దాం. సి శర్వానంద్. ఇది మాత్రం ఫస్ట్ గుర్తుపట్టావు కదా? సి. ఇది సరిపోయినట్టే ఉంది. చూద్దాం. యా కరెక్ట్. అండ్ డి. నయనతార. మీరు చెప్పింది శ్రేయ. ఆ ముక్కు పుడక ఆ స్మైల్ తో తెలుస్తోంది నయనతార. ఎన్ని కరెక్ట్ అమ్మా? 1. 10.
తెంపించుకోండి ఇద్దరు. భాగ్యశ్రీ ఇప్పుడు నీకు చూడు. ఏ పవన్ కళ్యాణ్, సి తమన్నా, బి కాజల్, డి అనుష్క. ఇన్ఫర్మేషన్ ఇచ్చావా కన్ఫర్మేషన్ ఇచ్చావా? ఇన్ఫర్మేషన్ అయితే ఏ పవన్ కళ్యాణ్? ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? లేదు. చూద్దాం. కరెక్ట్. గోపాల గోపాల రేపల్లె గోపాల. బి కాజల్. కాజల్. కరెక్టే. సి నువ్వు అన్నావు తమన్నా కదా? డి సి తమన్నా. సి తమన్నా కదా? సి రిచా గంగోపాధ్యాయ. రిచా గంగోపాధ్యాయ. డి డి ఎవరన్నావు? శ్రేయ. శ్రేయ. మీరేమంటారు? డి అనుష్క చెప్పావు. తమన్నా అనుకుంటా. తమన్నా. చూద్దాం. డి తోబ 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 తోబ. సో 4 2 కరెక్ట్. 20 పాయింట్. మాధవి చూడండి. ఏ రంభ, హ్మ్. డి అల్లు అర్జున్, బి సమంత, ఓకే. సి డి నితిన్, ఓకే. సి శ్రేయ. ఏది శ్రేయ? ఫైనల్. ఏ ఏంటన్నారు? రంభ. ఏమంటారు? ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్. ఐస్ చూస్తే గుర్తుపట్టేయాలి Blue eyes. ఐశ్వర్య రాయ్ అని. Blue eyes చూద్దాం. చూస్తే తెలుస్తుంది ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్. అది. బి అమలా పౌల్. అమలా పాల్. మీరన్నది సమంత. సమంత. ఇప్పుడు సి. సి మీరు ఏం చెప్పారు? సి శ్రేయ అమ్మా. అన్నాను. శ్రేయ అన్నాను. సి శ్రేయ అన్నారు. శృతి హాసన్. సి శృతి హాసన్ అట. మరి ఇలియా. ఆ, ఇలియానా లక్ష్మి చెప్పు. అనిపిస్తుంది సుమతి. ఇలియానా లాగా అనిపిస్తోందా? నాకు శృతి హాసన్ అని. నీ కళ్ళు ప్రాబ్లం ఉందని నాకు అనిపిస్తోంది. సి చూద్దాం. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. సి శృతి హాసన్ అండ్ డి నితిన్ చెప్పారు. కనీసం ఈ ఒక్కటైనా కరెక్ట్ అయితే 10 పాయింట్లు వస్తాయి. చూద్దాం. అమ్మయ్యా, ఒకటి కరెక్ట్. 10 పాయింట్. ఈ రౌండ్ లో అందరూ చాలా చెప్పలేను నేను నా నోటితో భయంకరంగా పెర్ఫామ్ చేశారు. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఓకే, ఇప్పుడు మెమరీ గ్రిడ్ వస్తుంది. అది జాగ్రత్తగా చూసుకొని గుర్తు పెట్టుకోండి. తర్వాత 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. అప్పుడే బజర్ నొక్కాలి. ఓకే, ఫస్ట్ మెమరీ గ్రిడ్. చిలక, డబ్బాలు, స్ట్రాబెర్రీ, పిల్లి, ఉంగరం, లక్ష్మీదేవి, నెమలి, నిమ్మకాయ పిండే స్పూన్లు, కోట్. భాగ్యశ్రీ బాక్సెస్, నిమ్మకాయలు పిండేది. రెండోది నిమ్మకాయలు పిండేదా? రెండోది. మూడోది కోట్. కోడే. కోట్. కోట్ మూడోది. నేను చెప్తా. చెప్పు. మొదటిది డబ్బాలు, బాక్సెస్. సెకండ్ ఉంగరం. థర్డ్ నిమ్మకాయలు పిండి. ఫస్ట్ చూద్దాం. డబ్బాలు, రెండోది ఉంగరం, మూడోది నిమ్మకాయలు పిండేది. భాగ్యశ్రీ -10. ఈ 10 పాయింట్లు నువ్వు ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. మీకు నా 10 పాయింట్స్ కావాలనుకుంటే ఎవరైనా ఈ స్టిక్ ఇలా పట్టుకొని ఒక కాలుతో నడవాలి. కుంటాలి. కుంటాలి. ఇది రౌండ్ మొత్తం కుండితేనే వాళ్ళకి నా 10 పాయింట్స్ ఇస్తారు. లేదంటే నేను
తీసుకో లక్ష్మి, ముందే నువ్వే. రెడీ 1 2 3 గో. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట వెరీ గుడ్, బాగుంటుంది. అక్కడ ఇవా. 1 2 3 గో. ఏంటి 2 అడుగులకు ఒకసారి ఏదో తడబడుతోంది? ఆచి తూచి అడుగు వేయమన్నారు వాళ్ళ పెద్దవాళ్ళు, అందుకని ఇబ్బంది దగ్గరికి వచ్చేసా. నువ్వు ప్రోగ్రామ్ లే కాకుండా బ్రేక్లు ఎక్కువ చూస్తుంటావా, అందుకే బ్రేకుల్లో వెళ్తున్నావు. ఒకసారి మళ్ళీ ఒక రౌండ్ వేసిరా సరదాగా. ఈవిడ కర్ర పట్టుకొని వెళ్తున్నట్లేదు, కర్రను పట్టుకోవడానికి వెళ్తున్నట్టుంది. కర్ర వెళ్ళిపోతుంది, ఈవిడ వెళ్తాను. ఇప్పుడు ఎవరికి ఇస్తావమ్మా? ఇవ్వు, ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి నువ్వు. నాకు ఇవ్వచ్చు. నాకు నేను 2 times తిరిగాను. నేనేం మిస్టేక్ లేకుండా రౌండ్ వేసానుగా. మాధవికి ఇస్తున్నాను. మాధవి 10 తీసుకో. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. చెత్తబుట్ట, ఓం, గన్ను, పాలు, టైర్లు, మ్యాచ్ బాక్స్, తాళం గుత్తు, క్వశ్చన్ మార్కు, రెడ్ కోట్. చెప్పండి, కమాన్. ఫ్లాష్. ఎవరు బజర్ నొక్కలేదు కాబట్టి జస్ట్ గెస్, దీనికి పాయింట్లు రావు. గెస్ చేసుకోండి, మీ ఇష్టం. ఫస్ట్ గన్ను. గన్ను, ఓకే చూద్దాం. గన్ను. రెండోది? సెకండ్ది టైర్లు. టైర్లు. మూడోది? కీస్. తాళం గుత్తి. ఇది తెలుసు కానీ డౌట్, అందుకనే గెస్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ మెమరీ గ్రిడ్. పిల్లి, అరటిపండు, కుక్కపిల్ల, టైరు, క్రయాన్స్, పర్సు, బేసిన్, క్రిస్మస్ చెట్టు, బల్బ్. స్వాతి. కుక్క, పర్సు, బల్బు. కుక్క, పర్సు, బల్బు. ఓకే చూద్దాం. 1 కుక్క, 2 పర్సు, 3 బల్బు. కరెక్ట్. స్వాతి 10. నెక్స్ట్. ఆంజనేయ స్వామి, వాచ్, యాపిల్, కార్డులు, బంగారం, దోమని చంపే బ్యాట్, ఉరుములు, మొక్కజొన్న, లవ్ సింబల్. మాధవి. ఆంజనేయ స్వామి, ఏటీఎం, ఉరుములు. అదే ఆంజనేయ స్వామి, ఏటీఎం. ఏటీఎం కాదు, కార్డు. అదే కార్డు, ఉరుములు, మెరుపు. ఓకే. 1 ఆంజనేయ స్వామి, 2 కార్డులు, 3 ఉరుములు. కాపాడేశాడు ఆంజనేయ స్వామి. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. ఆకాశం తస్సదీయ అమ్మకాని కేడితే ఆరేట్టు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో దమ్ము ఉంటే అన్ని కట్టి పరక సక్సెస్ అన్నకెక్కు వేణికుంది కనుక తెలిసాక ఆగలేం మేము ముందు ఎనక. పిచ్చిలో బీచ్
ఓకే స్వాతి, బాగా చేసావు. స్వాతికి చప్పట్లు. తర్వాత రౌండ్ డ్రెస్ కరి సాంబార్. ఇందులో డైలాగ్ వినిపిస్తాము. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి మీరు. ఓకే, డైలాగ్. ట్రిమ్ చేసి చెప్తాను. చెప్పు. మా జాయింట్ ఫ్యామిలీలో ఎవరికి జాబులు లేవు. ఆ వారాల్లో తిరిగే అన్న, ఆనందంగా నవ్వే నాన్న, ప్లేట్ నిండా గారెలేసే అమ్మ, చేతి నిండా గాజులేసే బామ్మ. మా బ్రదర్స్ మధ్యన ఎఫెక్షన్ టన్నుల కొద్దీ ఉన్నా మాటల ఎమోషన్ గ్రాముల్లో ఉండేది. ఏరా అంటే ఏరా అంతే. ఒకరోజు మా వాడు ఏం చేయట్లేదనే కోపంతో కుండి తనేశాను. వాడి గుండె పగిలింది. మాటలు కట్టు, రిలేషన్ ఫట్టు. ఎలాగైనా జాబ్ సంపాదించి హుండీలో డబ్బులేసి కుండీ కొనే వరకు ఇంటికి రానని డిసైడ్ అయ్యి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. మా వాడు ఎప్పుడు నా జేబులో డబ్బులు పెట్టేవాడు. అందుకే నీకేమైనా చేసి పెడతాను. ఈ డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? లక్ష్మి. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో మహేష్ బాబు ఏ సినిమా కథ చెప్తున్నాడు? లక్ష్మి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఆ చెట్టే, ఆ చెట్టే. 10. ఆనందంగా నవ్వే నాన్న, ప్లేట్ లో గారెలేసే అమ్మ, చేతి నిండా గాజులేసుకునే బామ్మ, ఏరా అంటే ఏరా అనేటువంటి అన్నయ్య. మా ఇద్దరి మధ్య ఎఫెక్షన్ టన్నుల కొద్దీ ఉన్నా ఇమోషన్ మాత్రం గ్రాములు మాత్రమే ఉండేది. ఒకరోజు అన్నయ్య ఏమీ చేయటం లేదని నేను కుండీని ఫట్టని తన్నేశా. అంతే. అన్నయ్య ఆ కుండీ తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఎప్పుడైనా సరే ఆ అన్నయ్య ఆ కుండీలో డబ్బులు నింపుకొని వస్తాడని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అన్నయ్య ఇంకా రాలేదు. నా చెట్టు పెరిగిపోతోంది. అది కాస్త కరివేపాకు చెట్టు అయింది. నెక్స్ట్ డైలాగ్. నా ఫిగర్ 36, 24, 36 కాదు. నాకు వంట చేయడం కూడా రాదు. బోర్ కొట్టినప్పుడు బాత్రూమ్ లో కూర్చొని దమ్ము కొడతాను. మరీ మనసు బాలేకపోతే మేడకి మందు కొడతాను. ఈ ఎమోషనల్ డైలాగ్ చెప్తున్న హీరోయిన్ ఎవరు? లక్ష్మి. హెబ్బా పటేల్. రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ భాగ్యశ్రీ. ఫాస్ట్ మాధవి. ఫాస్ట్ స్వాతి. అనుష్క. అనుష్క. అది తీసుకో, అది అనుష్కే. ఈ డైలాగ్ ఏ సినిమాలో? స్వాతి. సైజ్ 0. కరెక్ట్ ఆన్సర్. 10. స్టార్ట్. మాధవి. నా ఫిగర్ 36, 24 కాదు. నేను బోర్ కొట్టినప్పుడు బాత్రూమ్ లో కూర్చొని మందు కొడతాను. అవ్వా. నాకు వంట రాదు. బోర్ కొడితే బాత్రూమ్ లో కూర్చొని దమ్ము కొడతా. మరీ బోర్ కొడితే టవర్ మీదకి వెళ్ళి మందు తాగుతా. పాపం మీ ఆయనకి ఇవన్నీ తెలుసో లేదు. భాగ్యశ్రీ. 34, 26 కాదు. మరీ బోర్ కొడితే నేను బాత్రూమ్ లోకి వెళ్ళి దమ్ము కొడతా. ఇంకా బోర్ కొడితే డాబా మీదకి వెళ్ళి మందు కొడతా. లక్ష్మి. నేను బాత్రూమ్ లో కూర్చొని దమ్ము కొడతాను. మరీ బోర్ కొడితే డాబా మీద కూర్చొని మందు కొడతాను. ఇంకా ఎక్కువ బోరు కొడితే నిన్ను కొడతాను రా, నిన్ను కొడతాను. నెక్స్ట్ డైలాగ్. ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఇవ్వడం మాత్రమే ఉంటుంది. నేను ప్రేమను చూపించినప్పుడు నమ్మ నువ్వు, ఐ హేట్ యు అన్నప్పుడు ఎందుకు నమ్మావు? ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? స్వాతి. నాగ చైతన్య. రాంగ్ ఆన్సర్. లక్ష్మి. పాస్ట్ యు. పాస్ట్ భాగ్యశ్రీ. పాస్ట్ మాధవి. ఇది నితిన్ చెప్పిన డైలాగ్. నితిన్ చెప్తున్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? లక్ష్మి. మసాజ్. సమంత హీరోయిన్ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు? బాలకృష్ణ ఉన్నారా అందులో? లేరు. చిరంజీవి లేరు. ఫాస్ట్ భాగ్యశ్రీ. మాధవి. స్వాతి. చిన్నదానా నీ కోసం. ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, పెళ్లిలో మాత్రమే ఉంటాయి. నేను ప్రేమించినప్పుడు నమ్మిన నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు నమ్మటం లేదు? లక్ష్మి నువ్వు చెప్పు. ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ప్రేమించినప్పుడు నమ్మని నువ్వు ఐ హేట్ యు అన్నప్పుడు ఎందుకు నవ్వావు? ప్రేమని ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమించిన నువ్వు ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా అని ఎందుకు అన్నావు? చెప్పు స్వాతి. ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. నేను ప్రేమించా అని చెప్పగానే నమ్మని నువ్వు ఐ హేట్ యు అని చెప్పగానే ఎందుకు నమ్మావు? ఫీల్ అయ్యావు నిజంగా. మాధవి. ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. నన్ను ప్రేమించను. నన్ను ఓకే. తర్వాత చెప్పండి. మీ ఇమోషన్ నాకు నచ్చింది, చెప్పండి. భాగ్యశ్రీ. ప్రేమలో ఎమోషన్స్ ఉండవు. ప్రేమించానని చెప్పినప్పుడు ఐ హేట్. ఏంటమ్మా నువ్వు ప్రేమించాల్సిన అమ్మాయివి, ఇట్లా ఇట్లా అయితే ఎట్లా? నెక్స్ట్ డైలాగ్.
కర్లీ హెయిర్ మొత్తం కాదు, జస్ట్ ఇక్కడ వరకు అంతే. తను నడవడం చూస్తే నవ్వొస్తుంది. ఫనీ వాక్, మంచి వాయిస్ తనది. ఏమైనా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే తనకు నచ్చదు. ఎక్కువ చీరలే కట్టుకుంటుంది, అదొక స్పెషాలిటీ. సింపుల్, స్లిమ్, మేకప్ అసలు వాడదు. చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నా గురించి అనుకుంటా బహుశా. ఈ డైలాగ్ ఉన్న ఏం మాయ చేసేవి సినిమాలో సమంత పాత్ర పేరు ఏమిటి? స్వాతి. జెస్సీ. 10 పాయింట్లు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? స్వాతి. ఏఆర్ రెహమాన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. స్వాతిరా. లక్ష్మి. రండి ఇద్దరు. స్టార్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఆ క్యాన్ తీసుకుంటారు, ఓకేనా? తీసుకోండి తలా ఒక కార్డు. అటు చూపించండి. ఏయ్, నీకొచ్చింది స్టార్ కార్డు, తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ డబ్బా తీసుకోండి. దీన్ని ఈ గీత అవతల నుంచి ఆ గీత అవతల వరకు ఆపగలగాలి. మళ్ళీ దీన్నే వెనక్కి తెచ్చుకోండి. అమ్మయ్యా. ఇప్పుడు ఇక్కడ పెట్టినటువంటి ఈ గోల్డ్ ప్లేట్లు తీసుకొని దీన్ని, ఒకవేళ ఇది పడలేదంటే దీన్ని కూడా తోసేయాలి, అప్పుడే మీకు వస్తాయి 10 పాయింట్స్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్లాస్ తీసుకోండి. ఈ గ్లాస్ ని తోయండి. అలా గీత దాటితే 10 పాయింట్లు, దీంతో ఇలా తోసేస్తే 10 పాయింట్లు. ఓకే, అది అయిపోతే నెక్స్ట్ ఈ డబ్బా. ఇప్పుడు 10 వచ్చాయి, మళ్ళీ 10 వచ్చాయి. ఇదికి భాగ్యశ్రీ, మాధవి రండి. అయ్యిందిగా మీ ఇద్దరికి. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తుందో వాళ్ళు ఫస్ట్ ఆడాలి. ఓకే, ఇట్రాము తీసుకో. అటు చూపించండి. సర్కిల్ మీకే వచ్చిందండి, మీరే ఆడాలి. రెడీ, 1 2 3 గో. పది, 20, 30, 40, 50, అది తోసేయాలి. 60, లాస్ట్ 20 సెకండ్స్. 70, 80, దాటలే 90, 100. టైం అప్. 100 పాయింట్. రెడీ, 1 2 3 గో. పది, 20, ఎవరినో కొడుతున్నట్టుగా కొడుతున్నారు. 30, 40, బెస్ట్ బై 50,
60 70 70 పాయింట్లు వచ్చాయమ్మా. స్వాతి పద. రెడీ 1 2 3 గో. 10 20 అత్తోయ్ అమ్మా అత్తోయ్ అత్తోయ్. దాటలే అదిగో చూడు. ముప్పై 40 60 70 80 ఓకేనా? లక్ష్మి గెలవాలంటే టార్గెట్ 100. రెడీ 1 2 3 గో. 10 అమ్మా 20 ఈవిడ ఒరియా దేవుళ్ళందరికీ మొక్కుతున్నారు. దాటలే 20 దగ్గర ఆగారు ఈవిడ. 30 40 ఫాస్ట్ 50 60 70 టైమ్ అప్. 70 పాయింట్లు వచ్చాయి లక్ష్మి. మరి వాళ్ళ మన విన్నర్ శ్రీకాకుళం నుంచి స్వాతి. గీజర్ వచ్చింది. ఓకే కంగ్రాట్స్. ఈ రోజు శ్రీకాకుళం మరి నెక్స్ట్ స్టేజ్ జిల్లాలో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళా. బై బాయ్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. పాండవులు కురుక్షేత్రంలో గెలవాలంటే ఒక గైడ్ కావాలి. ఒక స్టూడెంట్ టాపర్ అవ్వాలంటే టీచర్ గైడ్ అవ్వాలి. ఒక స్టూడెంట్ టాపర్ అవ్వాలంటే వాడు మంచి చిట్లు పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. వాడికి పక్కనే అందించే మంచి స్నేహితులు ఉండాలి. వచ్చినటువంటి ఇన్విజిలేటర్ కి కొంచెం కంటి చూపు మందం ఉండాలి. సరే ఇంటర్వ్యూకి వచ్చావు, కొంచెం ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నావు కాబట్టి నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను, క్లారిటీతో సమాధానం చెప్పు. 1964లో పుట్టిన మనిషి వయసు ఇప్పుడు ఎంత? ఇండియాలో పుట్టాడా అమెరికాలో పుట్టాడా? ఇండియాలోనే పుట్టాడు. వయసు ఎంత? ఇండియాలో పుట్టాడు. ఏ నెలలో పుట్టాడు? ఓకే 1964 అక్టోబర్ నెలలో పుట్టినటువంటి ఆ మనిషి వయసు ఎంత? హైదరాబాద్ లో పుట్టాడా విశాఖపట్నంలో పుట్టాడా? హైదరాబాద్ లో పుడితే ఏంటి, విశాఖపట్నంలో పుడితే ఏంటి? ఇండియాలో పుట్టాడు కదా. ఉదయం పుట్టాడా సాయంత్రం పుట్టాడా? వాడు మధ్యాహ్నం పుట్టి చచ్చాడు. వాడి వయసు ఎంత? ఆల్రెడీ పుట్టి చచ్చిపోతే వయసు అలా చెప్తాను సుమా. అసలు వంటగదిలోకి వెళ్ళలేదా నువ్వు? వెళ్తాను. చేసిన పెళ్ళయిందా? నాకు పెళ్ళ. ఓ మై గాడ్. ఏం చదువుతున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్. అంటే పెళ్లి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అవుతుంది.
మాధవి గారు పెద్ద మనసు చేసుకుని ఆవిడ యావదాస్తిని ఈ రౌండ్ లో దారాదత్తం చేస్తున్నారు. ఇందాకే 10 ఇచ్చారు, ఇప్పుడు ఎవరికి? చాలా మంది అడుక్కునే వాళ్ళు వచ్చారు ఇవాళ. పులిని వేటాడడానికి వెళ్ళినప్పుడు మధ్యలో వచ్చిన ఊరు కుక్కల్ని నేను పట్టించుకోను. అవి కొరకడానికి వస్తే పరిగెడతాను.